అండ్ ఇప్పుడు టాపిక్ ఈవెంట్ లిజనర్స్. ఈ ఈవెంట్ లిజనర్స్ కోసం నేను చిన్న ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేశాను. అదేంటంటే ఇక్కడ మన విండో స్క్రీన్ సైజ్ మారినప్పుడల్లా మనకి విడ్త్ అండ్ హైట్ తాలూకా వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి డైనమిక్గా. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను స్క్రీన్ సైజ్ చేంజ్ చేసినప్పుడు ఈ స్క్రీన్ తాలూకా కరెంట్ సైజ్ ఎంత అంటే విడ్త్ ఎంత, హైట్ ఎంత అనేది ఇక్కడ మనకి వాల్యూస్గా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ సైజ్ నేను తగ్గించాను అనుకోండి, ఇప్పుడు ఈ స్క్రీన్ తాలూకా విడ్త్ అనేది 870 పిక్సెల్, అలాగే హైట్ అనేది పెంచితే హైట్ తాలూకా వాల్యూ 707 పిక్సెల్. ఇలా మనం డైనమిక్గా చూపించవచ్చు. సో దీన్ని ఎలా అచీవ్ చేసామనేది ఇప్పుడు నేను కోడింగ్లో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ మనం అచీవ్ చేయడానికి మనకి ఈవెంట్ లిజనర్స్ హెల్ప్ అవుతుంది. ఈ ఈవెంట్ లిజనర్స్ అంటే ఈ యాడ్ అండ్ రిమూవ్ ఈవెంట్ లిజనర్స్ గురించి నేను ఇదే ఛానల్లో జావా స్క్రిప్ట్ సిరీస్లో ఈవెంట్స్ అనే కాన్సెప్ట్లో ఈవెంట్స్, యాడ్ ఈవెంట్ లిజనర్స్, రిమూవ్ ఈవెంట్ లిజనర్స్ వీటన్నిటి గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఈ టాపిక్స్ కవర్ చేస్తే మీకు ఈ యాడ్ అండ్ రిమూవ్ ఈవెంట్ లిజనర్స్ గురించి ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రీసైజ్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి ఈ కాంపోనెంట్ని మన మెయిన్ కాంపోనెంట్లో రెండర్ చేసి దాని అవుట్పుట్ని వెబ్ పేజ్లో ఇలా చూపించాను. సో నెక్స్ట్ స్టెప్లో మన కాంపోనెంట్ లోపల ఒక యూజ్ స్టేట్ హుక్, అలాగే ఒక యూజ్ ఎఫెక్ట్ హుక్. ఈ హుక్స్ తీసుకొని యూజ్ స్టేట్లో నేను స్క్రీన్ సైజ్ అనే పేరుతో ఒక స్టేట్ డిఫైన్ చేసి ఈ స్టేట్కి వాల్యూ కింద విడ్త్ అండ్ హైట్ ప్రాపర్టీస్కి పాస్ చేసి ఈ విడ్త్కి వాల్యూ కింద విండో డాట్ ఇన్నర్ విడ్త్. ఇక్కడ విండో అంటే మన స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ స్క్రీనే జావా స్క్రిప్ట్లో విండో, అండ్ జావా స్క్రిప్ట్లో ఈ విండో అనేది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్కి నేను ప్రాపర్టీ కింద ఇన్నర్ విడ్త్ని పాస్ చేశాను. సో దట్ మన స్క్రీన్ తాలూకా కరెంట్ వాల్యూ అనేది మనకు అవుట్పుట్ కింద వస్తుంది, అండ్ ఆ అవుట్పుట్ని ఈ విడ్త్కి వాల్యూ కింద పాస్ చేశాను. అండ్ నెక్స్ట్ స్టెప్లో నేను యూజ్ ఎఫెక్ట్ డిఫైన్ చేస్తూ, ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే మన స్టేట్ మేనేజ్మెంట్లో మన స్టేట్ అనేది చేంజ్ అయినప్పుడు ఆ స్టేట్ లూప్ అవ్వకుండా కంట్రోల్ చేసేదే ఈ యూజ్ ఎఫెక్ట్. అండ్ మనం యూజ్ ఎఫెక్ట్ డిఫైన్ చేసినప్పుడు ఒక ఎంప్టీ ఆరే పాస్ చేస్తాం, అంటే ఇది ఒక డిపెండెన్సీ. ఈ డిపెండెన్సీ ఏంటంటే మన కాంపోనెంట్ ఒకసారి మాత్రమే రెండర్ అయ్యేలాగా ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఈ యూజ్ ఎఫెక్ట్ లోపల మనం విండోకి ఒక యాడ్ ఈవెంట్ లిజనర్ అనే ఒక మెథడ్ తీసుకొని ఈ మెథడ్కి ఒక ఈవెంట్ని యాడ్ చేసాం. ఇక్కడ ఈవెంట్ రీసైజ్, ఈ రీసైజ్ అనేది ఒక ఈవెంట్, అండ్ మన విండో అనే ఆబ్జెక్ట్కి ఈ రీసైజ్ అనే ఈవెంట్ని యాడ్ చేసి ఎప్పుడైతే ఈ రీసైజ్ అనే ఈవెంట్ ఫైర్ అవుతుందో అప్పుడు మనకు ఒక ఫంక్షన్ కాల్ అయ్యేలాగా డిఫైన్ చేసాం. ఈ ఫంక్షన్లో ఏం డిఫైన్ చేసామంటే ఈ ఫంక్షన్ పేరు అప్డేట్ స్క్రీన్ సైజ్, అండ్ ఈ ఫంక్షన్ లోపల మన సెట్ స్టేట్ ఏదైతే ఉందో ఇక్కడ మన సెట్ స్టేట్ అనేది సెట్ స్క్రీన్ సైజ్. దీనికి మన స్టేట్ మేనేజ్మెంట్లో మన వాల్యూ అనేది చేంజ్ చేస్తూ మన కరెంట్ స్క్రీన్ తాలూకా విడ్త్ని వాల్యూ కింద పాస్ చేసాం, అంటే విండో డాట్ ఇన్నర్ విడ్త్. అలాగే హైట్ కూడా, హైట్కి విండో డాట్ ఇన్నర్ హైట్ని వాల్యూస్ కింద పాస్ చేసాం. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనం ఇంకొక ఈవెంట్ లిజనర్, అది రిమూవ్ ఈవెంట్ లిజనర్. ఇదే ఈవెంట్కి మనం రిమూవ్ ఈవెంట్ లిజనర్ని యాడ్ చేసి ఫంక్షన్ కాల్ చేసాం. ఈ రిమూవ్ ఈవెంట్ లిజనర్ ఏం చేస్తుంది అంటే ఈ ఈవెంట్ లిజనర్ ఏదైతే మన ఆబ్జెక్ట్కి యాడ్ అయ్యి ఉందో దాన్ని రిమూవ్ చేస్తుంది. అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, మన స్క్రీన్ సైజ్ ఇప్పుడు 1707 పిక్సెల్స్లో ఉంది. దీన్ని రీసైజ్ చేస్తే ఇప్పుడు 1090 అని ఉంది. నేను ఈ స్క్రీన్ సైజ్ చేంజ్ చేసినప్పుడల్లా ఈ విడ్త్ తాలూకు వాల్యూ అనేది మారుతుంది. ఎలా మారుతుంది అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1377 ఉంది కదా, ఇప్పుడు నేను స్క్రీన్ సైజ్ అనేది చేంజ్ చేసినప్పుడు నాకు ఇక్కడ రీసైజ్ అనే ఈవెంట్ ఫైర్ అవుతుంది. ఫైర్ అయ్యి ఈ ఫంక్షన్ కాల్ అయ్యి ఈ ఫంక్షన్ లోపల ఉన్న యాక్షన్ అనేది మనకి రిటర్న్ అవుతుంది. ఇక్కడ రిటర్న్ అయిన తర్వాత అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది వాల్యూ కింద. సో నెక్స్ట్ మళ్ళీ నేను రీసైజ్ చేసినప్పుడు ఈ వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి కదా, చేంజ్ అవ్వాలి అంటే ఈ యాడ్ చేసిన ఈవెంట్ అనేది రిమూవ్ అవ్వాలి. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేసామంటే ఇదే ఈవెంట్ అంటే ఇదే రీసైజ్ ఈవెంట్ని నెక్స్ట్ స్టెప్లో మనం రిమూవ్ చేసి మనం డామ్ని అప్డేట్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే మన స్క్రీన్లో చేంజెస్ అవుతాయో అప్పుడు ఈ రీసైజ్ ఈవెంట్ అనేది ఫైర్ అయ్యి నెక్స్ట్ ఈవెంట్ అనేది ఫైర్ అయ్యే లోపు ఈ ఈవెంట్ మళ్ళీ రిమూవ్ అయిపోతుంది. అది ఇక్కడ సైకిల్. సో ఆ ప్రాసెస్లో మనం ఇక్కడ యాడ్ అండ్ రిమూవ్ ఈవెంట్ లిజనర్స్ ద్వారా మనం ఈ స్క్రీన్ సైజ్ తాలూకా విడ్త్ అండ్ హైట్ని ఇలా చూపించాం. అండ్ ఈ విడ్త్ అండ్ హైట్ చూపించడానికి మనం కాంపోనెంట్ లోపల JSXలో
మన విడ్త్ అండ్ హైట్ తాలూకా వాల్యూస్ డైనమిక్గా వేరియబుల్స్గా పాస్ చేసాం అండ్ మనకు అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. సో ఇది మీరు కూడా ఓన్గా ట్రై చేయండి. ఈ యాడ్ అండ్ రిమూవ్ ఈవెంట్ లిజనర్స్ అనేవి మన డైనమిక్ ప్రోగ్రామింగ్లో చాలా చాలా ఉపయోగపడతాయి. ఫస్ట్ మీరు ఈ ఈవెంట్స్ అండ్ ఈవెంట్ లిజనర్స్ గురించి తెలుసుకోండి. సో మీరు చాట్‌జీపీటీ ద్వారా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ ఈవెంట్స్ మీద అప్లై చేసి ప్రాక్టీస్ చేస్తే సో మీకు కాన్సెప్ట్స్ అనేవి ఇంకా బాగా అర్థమవుతాయి.